హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మంచి లంచ్ రెసిపీస్‌తో పాటు ఈవినింగ్ రొటీన్ కూడా ఈ వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేస్తున్నా. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చి ఉంటే ఒకసారి ఛానల్‌లో కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. రోజు ఉడతలైతే అసలు పైకి, కిందికి పరిగెడుతూనే ఉన్నాయన్నమాట. అంటే కొంచెం అలికిడి వినిపిస్తే పరిగెత్తుతాయి. ఇంకా లేదంటే ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తున్నాయి. ఈసారికి క్యాప్చర్ చేయగలిగాను. చాలా సార్లు వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా లేదు అంటే మనం సరిగ్గా తిరగకుండా ఇక్కడ లేమనుకోండి పైకి మెట్లెక్కి ఇంకా పైన మన గార్డెన్‌లోకి గూడా ఎళ్ళిపోతున్నాయన్నమాట. అలాగవుతుంది. ఇంకా మొక్కలు అవి పైన కాస్త తగ్గిపోయాయి కాబట్టి ఇంకెక్కువ ఏం చూపించట్లేదు పైన. ఇవాళ అలాగే ఇక్కడున్న మనీ ప్లాంట్ అదంతా గూడా తీసేయాలని అనుకుంటున్నా. చూపిస్తాను వీడియో అయితే ఇంకా స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళైతే వెజ్ రెసిపీస్ అనమాట. ఫస్ట్ నేనిక్కడ కాకరకాయ చిప్స్ చేస్తున్నాను. ఆల్రెడీ మామిడికాయలు ఉడకబెట్టడానికి పెట్టేసాను. అవి విజిలొచ్చిన తర్వాత ఇంకా అది బంద్ చేస్తా. ఇక్కడేమంటే కాకరకాయలు మంచిగా స్లైస్ కింద కట్ చేశా. యాక్చువల్‌గా ఇది కర్రీనే అనుకున్నాను గానీ, ఫైనల్‌గా అవి చిప్స్ అవుతున్నాయి. ఎందుకంటే కొంచెం పండుగ అయిపోయినట్టుగా అలా అనిపించినాయి. అందుకని మధ్యలో ఉన్నవి సీడ్స్ అదంతా ఆ ఏరియా మొత్తం తీసేసి ఓన్లీ ఆ చక్రాల్లా కట్ చేసి ఇంకా అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం బియ్యపిండి, శనగపిండి, ఇంకా ధనియా పౌడర్ ఇవన్నీ గూడా వేసి ఒక్కసారి కలిపేస్తున్నాను. ఇదంతా కొంచెం ముక్కలకి పట్టిన తర్వాత మనకు తడి ఎంత కావాలో అంత కొద్ది కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ మంచిగా కలిపేసుకుంటే అది పేస్ట్‌లాగా పీసెస్‌కి పడుతుంది. అది మంచిగా వేయించొచ్చనమాట ఆయిల్‌లో. దీనికి రెస్ట్ ఇవ్వాలి అలా ఏమీ ఉండదు. డైరెక్ట్ వేసేసేయడమే. ఇదిగో ఇక్కడ కుక్కర్ విజిల్ గూడా వచ్చేసింది. నేను ఒక 2-3 విజిల్స్ వరకు మామిడికాయ విజిల్ అయితే ఇప్పించేస్తాను. ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసా. ఇంకా ఇదిగో విజిల్ తీసిన తర్వాత ఇలాగుందనమాట. మొత్తం కంప్లీట్‌గా కుక్ అయిపోయింది. 2 విజిల్స్‌కైనా తీసేయొచ్చు. కానీ నాది ఇంకొక విజిల్ ఎక్కువొచ్చేసింది. పల్పంతా వచ్చేస్తుందనమాట. ఇంకా లోపల పీచు గూడా చూసారు గదా! అందులో ఉన్న పల్పు మొత్తం గూడా తీసేసి స్కిన్ను, అలాగే ఆ టెంకలు అవి తీసేసి ఓన్లీ గుజ్జు మాత్రం పక్కన పెట్టేస్తాను. దీనికోసమని ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి అందులో కొంచెం పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టేసుకుంటా. ఇదేంటంటే మామిడికాయ పులుసు అదే పచ్చి పులుసు కోసం ఇది దంచుకోవడం కోసం అనమాట. కొద్దిగా అవి చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేసి ఇక్కడ ఆయిల్‌లో ఈ చిప్స్ అనేవి వేయించేస్తున్నా. చిన్న మంట మీద వేయిస్తే మంచి క్రిస్పీగా వస్తాయి. ఆల్రెడీ బియ్యపిండి కలిపాను కాబట్టి చాలా బాగొస్తాయన్నమాట. మామూలుగా అయితే పిల్లలకి స్నాక్స్ లాగా అంటే స్కూల్‌కి పెట్టడానికి అలా చేసేదాన్ని. ఇంక ఈరోజు కర్రీ కాస్త చిప్స్ అయిపోయాయి. సరే ఇంకా మామిడికాయ పచ్చి పులుసుకి కాంబినేషన్ బావుంటుందని జెప్పి వీటిని జేసేసాను. చాలా ఇష్టంగా తింటారు ఎవ్వరైనా గూడా. అంటే మంచి క్రంచీగా, క్రిస్పీగా బావుంటాయి. ఇంకా ఇదంతా కొంచెం చిన్న మంట మీద వేగిన తర్వాత దీన్ని ఇంకా టిష్యూ ఉన్న దాంట్లోకి తీసేసి ఆయిల్ అంతా తీసేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసేయొచ్చనమాట. ఇలా ఇంకా మిగతావన్నీ కూడా నాకొక 2-3 వాయిల వరకు వచ్చేసాయి. అటు వాటిని చూసుకుంటూనే ఇక్కడ మిరపకాయలన్నీ గూడా మెదిపేస్తున్నాను. అంటే ఆల్రెడీ మంచిగా వేగిపోయాయి గదా నూనెలో. ఇంకా మిక్సీ ఎందుకులే అని చెప్పి ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే పచ్చి పులుసుకి బావుంటుందని జెప్పేసి ఇలా చాపింగ్ ప్యాడ్ మీదనే జస్ట్ ఈ రోల్ రాయితో దంచుకుంటున్నాను. ఇదేమంటే మనకు కారం, పచ్చి కారము, అలాగే మామిడికాయ పులుపు చాలా బావుంటుందనమాట. ఏవైతే మిరపకాయలు వేయించానో అదే ఆయిల్‌లో ఇంకొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇంకా తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బావుంటుంది ఈ పచ్చి పులుసులోకి. ఇంకా మళ్ళీ ఈ చారుని మరగబెట్టడం అంటూ ఏమీ ఉండదు. ఇంక ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే దంచి పెట్టుకున్నాను గదా పచ్చిమిర్చి ముద్ద, అది గూడా వేసేసి అది వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసుకున్నాను అంతే. ఇంక ఇప్పుడు కావాలంటే ఇంగువ వేసుకోవచ్చు ఇక్కడ. లైట్‌గా పసుపు యాడ్ చేసేసి ఇంక స్టవ్ ఆపేసి అప్పుడు నేను ఈ మామిడికాయ పల్ప్ మొత్తం గూడా ఇందులో ఏసేసి ఇంకా ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసేసుకుంటాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. లాస్ట్‌లో ఒక్కసారి కొంచెం సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ పచ్చి పులుసు అని చెప్పాను కదా! ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం బెల్లం. ఇది ఎందుకు అంటే ఇటు పులుపు, అటు కారం రెండుని కూడా బ్యాలెన్స్ చేస్తుందనమాట.
అందుకని ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు ఇంట్లో. ఇప్పుడు మనకు బాగా సీజనల్‌గా దొరుకుతూ ఉంటాయిగా మామిడికాయలు. ఇలాంటప్పుడే మంచి మంచి రెసిపీస్ చేసి పెట్టొచ్చు ఇంట్లో వాళ్ళకి. ఇంకా ఏం పెద్ద కర్రీస్ అవి ఏం చేయలేదు కదా! ఓన్లీ పచ్చిపులుసు చేశాను. కాకరకాయ చిప్స్ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటే ఫ్రిడ్జ్‌లో కొంచెం పండు మిర్చి, చింతకాయది పచ్చడి ఉంది. దాన్ని కొంచెం తాలింపు పెట్టుకుందాం అని చెప్పి బౌల్‌లోకి తీసుకుంటున్నా. ఈ పచ్చడి ఎప్పుడే గానీ మొత్తం తాలింపు పెట్టి పెట్టకుండా ఎప్పుడు ఎంత కావాలో అంతే తీసుకొని ఇలా తాలింపు వేస్తూ ఉంటాను. ఇది అప్పుడప్పుడు దోసెలకు గూడా చట్నీ చేసేందుకు టైం లేనప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటాను ఇంట్లో వాళ్ళకి. ఇదిగోండి ఫైనల్‌గా మా లంచ్ రెసిపీస్ వచ్చి ఈరోజు ఇవి. ఇంట్లోనే ఉంటున్నారుగా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇలా చేసి పెడుతుంటే అలా తీసుకొని తినడం మా వోళ్ళకి బాగా అలవాటు. ఇంకా కాకరకాయ చిప్సు, చట్నీ, ఇంకా మామిడికాయ పచ్చిపులుసు, పెరుగు ఇంతే అనమాట. సింపుల్ వెజ్ లంచ్. ఇంకా మధ్యాహ్నం అయితే మంచిగా ఒక మూవీ చూసేసి పిల్లలతో కూర్చొని టైమ్ స్పెండ్ చేశాము. అయితే ఇవాళ కొంచెం ఎండంతా పోయిన తర్వాత పనులు పెట్టుకున్నాను. ఈ మనీ ప్లాంట్ మీరు చూసుంటే ఒక 6 మంత్స్ బ్యాక్ గానీ, అంతకుముందు ఒక 9 మంత్స్ బ్యాక్ గానీ అస్సలు చాలా చిన్నగా ఉండే. ఎంత పెద్దగా అయిపోయిందంటే అసలు కింద నడుస్తూ ఉంటే అంటే మెట్లెక్కి పైకొచ్చేటప్పుడు మన మెయిన్ డోర్‌కి ఎదురుగా ఉంటుందనమాట. అసలు ఎంత అందంగా ఉంటుందో అదొక లుక్, అసలు ఆ లుక్కే డిఫరెంట్‌గా ఉండేది. అయితే నేను దాన్ని అక్కడి నుంచి తీసేయాలనుకుంటున్నాను. నడుస్తూ ఉంటే కాళ్ళ కింద తగులుతున్నాయి ఆ కొమ్మలు. నచ్చట్లేదు. ఇంకా సరే దాన్ని కట్ చేద్దామా అంటే అలా గూడా నచ్చట్లేదు. ఇంకా ఎంత బాగొచ్చిందో గదా! ఒక్కోసారి ఇలా రావడానికి ఎంతగానో శ్రమిస్తూ ఉంటాము. అలాగే మాయిస్టిక్స్ అని అవని ఇవని పెడుతూ ఉంటాం. కానీ ఇవి ఏమి పెట్టకుండా నేను పెట్టిన ఒక 2 కొమ్మలు ఇంత బాగా పెరిగిందసలు. ఇంక దీన్నైతే మంచి శుభ్రంగా కడిగేస్తున్నాను. ఎవ్రీడే ఏంటంటే పాట్ లోపల వాటర్ వేయడమే కానీ ఇలా మొత్తం తీసి కడగడం లాంటివేం చేయం గదా! ఇలాంటప్పుడు మంచిగా కేర్ తీసుకోవచ్చు. అలాగే మనీ ప్లాంట్ ఒకటి మనం వాటర్‌లో, మట్టిలో ఎక్కడైనా పెంచేయొచ్చు కదా! చాలా ఈజీగా. ఎక్కువగా అయితే ఇండోర్‌గా పెట్టుకోవచ్చు. నేను ఇంట్లో మెయింటైన్ చేస్తూ ఉన్నా. ఇది మాత్రం ఇలా బయట పెరిగిపోతూ ఉందనమాట. సరే దీన్ని ఈరోజు ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాను. అలాగే ఇంకా సాయంత్రం గదా! ప్లాంట్స్‌కంతా వాటరింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఉదయం ఇంకా సాయంత్రం ఏదైనా ఒక టైంలో ప్లాంట్స్‌కి వాటర్ చేయాలి. అలాగని ఎండలో గూడా చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే ప్లాంట్‌కి మనకు ఆ కరెక్ట్ టైమింగ్ అనేది సెట్ అవ్వదు. ఆ వేడికి ఆవిరైపోతున్నట్లుగా అయిపోయి మొక్క బలం అనేది తగ్గిపోతుంది. దానివల్ల సన్‌లైట్ ఎక్కువ లేనప్పుడు అలాగా వేసుకోవడమే మంచిది. మీరు గమనిస్తే వీడియో స్టార్టింగ్‌లో అసలు మన ఇంటి ముందు ముగ్గే లేదు చూసారా? రీసెంట్ డేస్‌లో మా రిలేటివ్స్‌లో ఒకరు కాలం చేశారు. అందుకని మాకిప్పుడు పూజలు లేవు ఒక 11 డేస్ వరకు. అంటే దాదాపు ఇప్పటికి 3 డేస్ అయిపోయిందనుకోండి. ఇంకా కొన్ని డేస్ అనమాట. అదే దినవారాలంటారు గదా! అదంతా అయ్యేంత వరకు ఇంట్లో ఇప్పుడు ముగ్గులు, పూజలు, కుంకుమ ఇవన్నీ ఉండవు. ఇంకా బోసిగా అనిపిస్తుంది ఇంటి ముందు. ఇంకా నాకేమంటే ఉదయం, సాయంత్రం తప్పకుండా బాల్కనీ గానీ, ఇల్లు గానీ తుడుచుకోవడం బాగా అలవాటైపోయింది ఈ మధ్య. ఇంతకుముందు ఒక్కసారి తుడిచేదాన్ని. ఇప్పుడు పిల్లలుంటున్నారు, తిరుగుతున్నారు గదా! అందుకని జెప్పేసి. చూసారుగా మనీ ప్లాంట్‌నయితే ఇక్కడ పెట్టుకున్నాను ప్రెజెంట్. నాకు దీన్నెక్కడ హ్యాంగ్ జేయాలో అర్థం గావట్లేదు. నిజానికైతే ఎక్కడ హ్యాంగ్ జేసినా అక్కడ గూడా కాళ్ళకి టచ్ అవుతుందేమో! ముందే కొంచెం తక్కువ స్పేస్ కదా నాకు. అందుకని చెప్పి ప్రెజెంట్ అయితే ఇలా మందిరం పైన పెట్టేశాను. హ్మ్. సరే వాటరింగ్ చేసేటప్పుడు పెద్దగా అంటే స్టూల్ వేసుకొని వాటర్ ఎయాల్సొస్తుందేమో అంతే. కింద ప్లేట్ ఉంది కాబట్టి పెద్ద ఇబ్బందేం ఉండదు. ఇంక ఈవినింగ్ అయింది గదా! టీ పెడదాం అనుకున్నాను. ఇంట్లో పాలు గూడా దగ్గర పడ్డాయి. అందుకని చెప్పి మా హస్బెండ్ ఇప్పుడే పట్టుకొచ్చారు. ఈలోగా నేను డికాషన్ అవి పెట్టి రెడీగా ఉంచేసా. ఇంకిప్పుడు టీ పెడుతున్నాననమాట. నాకు ఇదొక అలవాటండి. డికాషన్ బాగా మరిగిన తర్వాత టీ పెట్టడం అనేది. చాలా డేస్ నుంచి పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలనుకుంటున్నాను. ఏదో అప్పటికప్పుడు పకోడీ అని, అదని, ఇదని అయిపోతుంది. కానీ నిల్వ ఉండేలాగా చేద్దామని జెప్పేసి ఇవాళ డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. అయితే ఇక్కడ అన్నీ గూడా ఈ కప్‌తో కొలత తీసుకున్నాననమాట. 2 కప్పుల బాదం తీసుకున్నాను. మంచిగా అంటే నెయ్యి లేకుండా రోస్ట్ చేస్తున్నాననమాట ప్రతి ఒక్కటి గూడా. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఏంటంటే అన్ని పప్పులు వేయించినప్పుడు నెయ్యి వేసామనుకోండి అది పొగల్లాగా వస్తుంది. ఆ కలర్ మారిపోతాయి ప్రతి ఒక్క గింజ గూడా. ఎందుకో నాకంత బాగా అనిపించదు. అందుకని చెప్పి అంతా సెపరేట్‌గా ఇలా వేయించుకుంటాను డ్రై రోస్ట్ లాగా. 2 కప్పులు బాదం తీసుకున్నాను గదా! ఆ తర్వాత ఒక కప్పేమో పిస్తా, ఇంకా 2 కప్పులేమో పుచ్చకాయ గింజలు, అలాగే గుమ్మడి గింజలు 2 కప్పులు, 2 కప్పులేమో సన్‌ఫ్లవర్ సీడ్స్ అనమాట. ఇంకా ఇందులో నేను యూజ్ అయింది ఏమైనా ఉంది అంటే అది కాజు,
కాజు ఒకటి దగ్గర పడింది. సరే ఈసారికి ఇలా చేసేద్దాం అనుకున్నాను. లాస్ట్‌లో కొంచెం కిస్మిస్ సెపరేట్‌గా వేయించుకున్నాననమాట. ఇవన్నీ వేగిపోయాయి గదా! సెపరేట్‌గా ప్లేట్స్‌లో తీసి పెట్టుకున్నాను. ఎప్పుడు గూడా నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తే మంచిగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసేదాన్ని గదా! ఈసారి అలా చేయాలనుకోలేదు. కొంచెం గ్రైండ్ చేసి పౌడర్‌లాగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను లడ్డు అనేది. అలా గూడా బానే ఉంటుంది. అయితే అన్నీ కాదు. ఇక్కడ ఓన్లీ బాదం, పిస్తా మాత్రమే ఫస్ట్ ఒక రౌండ్ గ్రైండ్ చేసేస్తా. ఇంకా తర్వాత అది కొంచెం బరకగా, అది కూడా మెత్తగా కాదు, బరకగా ఇలా గ్రైండ్ చేసేసి, అందులో ఇంకా కొంచెం గుమ్మడి గింజలు, అలాగే కొంచెం సన్‌ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. లాస్ట్‌లో కొన్ని ఉంచేస్తా. అంటే సగానికి సగం ఇందులో ఉంచేస్తాను. ఎందుకంటే మనకి లడ్డు అనేది తింటుంటే ఆ గింజలు తగులుతుంటేనే బావుంటుందనమాట టేస్ట్ అనేది. అన్నీ క్రిస్పీగా అయిపోయి ఉంటాయి కదా! ఆల్రెడీ రోస్ట్ చేశాను కాబట్టి అలాగా. ఇంకిప్పుడు ఆ పౌడర్ అంతా ఒక బౌల్‌లోకి పక్కన తీసి పెట్టేసి, ఇక్కడ ఖర్జూర్ అనేది మిక్సీ జార్‌లో వేసుకుంటున్నా. ఇదంతా గూడా సీడ్‌లెస్ అనమాట. సీడ్‌లెస్ డేట్స్ తెప్పించాను ఈసారి. నేను డీమార్ట్‌కెళ్ళినప్పుడే తెచ్చుకుంటానండి. ఆల్మోస్ట్ నేను మళ్ళీ ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించడము, ఇదంతా ఏముండదు. ఒక్కసారి నేను డీమార్ట్‌కి గ్రాసరీస్‌కెళ్ళాను అంటే, అప్పుడే నేను అక్కడి నుంచి అన్నీ తెచ్చేసుకుంటాను. మధ్యలో వెళ్ళడం అంటూ ఉండదు. ఇక్కడ డేట్స్ అయితే అన్నీ గూడా గ్రైండ్ చేశాను కచ్చాపచ్చాగా. గిన్నెలో నెయ్యి వేసేసి దీన్నంతా గూడా మంచిగా మెదిపేస్తున్నాననమాట. అయితే ఇది కొంచెం సాఫ్ట్‌గా అయింది అనిపించిన తర్వాత స్టవ్ ఆపేసే ముందు నేను హనీ యాడ్ చేస్తాను ఇందులో. ప్రతిసారి ఇలాగే చేసుకుంటాను. ఎందుకో బావుంటుందనిపిస్తుంది లడ్డు టేస్ట్ అనేది. ఇంకా ఎలాగో స్టవ్ ఆపేసాను కాబట్టి ఇదంతా ఒకసారి అలా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసి ఇందులో ఆ పౌడర్ గానీ, గింజలు అన్నీ గూడా యాడ్ చేసేస్తాను. చాలా హెల్తీ గదా! ఇటు స్కిన్‌కి గానీ, అటు హెయిర్‌కి గానీ, హెల్త్ పరంగా చాలా మంచిది. ఎవ్వరైనా తినొచ్చు కాబట్టి, ఇంకా పిల్లలు గూడా ఇంట్లోనే ఉంటున్నారు గదా! అస్తమానం డీప్ ఫ్రై ఐటెమ్స్ కాకుండా, ఎప్పుడైనా చిరు ఆకలి అనిపించినప్పుడు తింటారని జెప్పేసి ఇలా చేశాను. ఆ అరోమా ఎంత బావుంటుందంటే నెయ్యిలో మంచిగా వేగిపోయి ఉంటుంది కదా! ఖజూర్ అది గూడా. ఇలా అంతా పౌడర్ గానీ, పప్పులు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టలేము. కానీ మనకిలా ముద్ద కింద వచ్చేంత వరకు చూసుకొని, ఇంక అప్పుడు ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాననమాట హాల్‌లో. నాకేంటంటే కిచెన్‌లో బాగా వేడిగా అనిపిస్తుంది. ఇంక అక్కడ ఎంతసేపని నిలబడి ఉంటామని చెప్పి, హాయిగా ఇలా హాల్లోకి తెచ్చుకొని చేసేసుకుంటున్నాను. ఇలా నేను చేసేది చూసారంటే మా వాళ్ళొచ్చి మధ్యలో ఒక్కొక్కటి పట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ మధ్యలో మా పెద్దోడొచ్చాడనమాట హెల్ప్ చేయడానికి. పిల్లలకి ఏదో ఒకటి మనము ఇంట్లో చిన్న చితక పనులనేవి అలవాటు చేయాలి. అస్తమానం అన్నీ మనమే తలపైన వేసుకొని చేయకుండా, కొంచెం వాళ్ళకి గూడా అన్నీ అలవాటు చేస్తే ఎప్పటికైనా మంచిదే కదా! కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంతో పాటు మనకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఇంకా పెద్దగా అవుతున్నారు అంటే, మనం గూడా అదే పనిగా ముద్దు గారాబం చేస్తూనే బాధ్యతల గురించి గూడా చెప్తూ ఉండాలి. ఇంకా ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ నేను, మా పెద్దోడు లడ్డూలన్నీ చుట్టేసామనమాట. చాలానే ఒక 2 బాటిల్స్ నిండాయనమాట. ఇంక ఇలా అప్పుడప్పుడు హెల్తీగా చేసి పెడుతూనే కొంచెం ఏవైనా ఈవినింగ్ స్నాక్స్ అవి చేస్తూ ఉంటాను. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.